నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, చంద్రబాబు నాయుడు, నాదెళ్ల మనోహర్ వాయిస్ రికార్డ్ ఒకటి బయటికొచ్చింది అంటున్నారు. అసలు ఆ వాయిస్ రికార్డ్‌లో ఏముంది సార్? అంటే జగన్‌కి ఏం సంబంధం దీంట్లో? యాక్చువల్‌గా అది వాయిస్ రికార్డ్ కాదు. వీడియో రికార్డర్ బయటకొచ్చింది. దీని మీద జగన్ గూడా ఒక 8 ప్రశ్నల్ని సంధిస్తూ ఒక ట్వీట్ చేశాడు ఎక్స్‌లో. సో, ఆ వీడియోలో ఏముందంటే, మనకు తెలుసు గత 9 రోజుల నుంచి చంద్రబాబు సరిగ్గా నిద్ర గూడా లేకుండా అక్కడ పనిచేస్తున్నాడాయన. బట్ ఆయన మంత్రులు గాని, తర్వాత అధికారులు గాని, ఆయన కంట్రోల్‌లో కూడా ఉన్నట్టుగా కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా పనిచేయట్లేదు. యాక్చువల్‌గా చంద్రబాబు 100 రోజుల పనితీరు మీద ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేద్దామని అధికారులకి, తర్వాత మంత్రులకి మార్కులు కూడా ఇద్దామనేది కూడా ప్లాన్ చేశాడు. అయితే ఈ లోపల వరదలొచ్చాయి. సో, వరదలకు సంబంధించి చంద్రబాబు కంట్రోల్‌లో అసలు నడుస్తుందా? ఏం జరుగుతుందనేది ఇప్పుడు బాగా చర్చకి దారితీసింది. ఒక పక్కేమో తెలుగుదేశం మీడియా వీళ్ళందరూ ఒక్క మనిషి కాపాడుతున్నాడు ఇలాగ బిల్డప్‌లు ఇస్తున్నాడు. నిజానికి ఒక్క మనిషి కాపాడే పరిస్థితి ఎప్పుడు కూడా ఉండదు. అధికార యంత్రాంగం పనిచేయాలి, మంత్రులు పనిచేయాలి, సమిష్టిగా చేయాల్సిన వ్యవహారం తప్ప చంద్రబాబుకి ఆయనకేం అతీశక్తులు లేవు. ఆయన తన ఏజ్ కంటే కూడా చాలా ఎక్కువగా కష్టపడుతున్న మాట వాస్తవం. కానీ అది సరిపోదు. కష్టపడడం ఎప్పుడు కూడా బెస్ట్ ఆర్గనైజర్ ఎవరంటే ఇతరుల దగ్గర పని చేయించేవాడు గానీ, తాను కష్టపడేవాడు బెస్ట్ ఆర్గనైజర్ కాదు ఎక్కడైనా కూడా. సో, అక్కడ ఫెయిల్ అయినట్టుగా కనిపిస్తుంది చంద్రబాబు. ఎందుకంటే అది ఆయన మాటల్లోనే మనం ఆ వీడియోలో చూడొచ్చు. నాదెళ్ల మనోహర్‌తో మాట్లాడుతున్నాడు. ఎందుకు సహాయం అందట్లేదు? ఏం జరుగుతుందంటే నాదెళ్ల మనోహర్ ఎందుకంటే ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రి. ఆయనే కదా పౌర సరఫరాల కంట్రోల్‌లో ఉంటుంది కాబట్టి ఫుడ్డు, వాటర్ కావచ్చు, పాలు కావచ్చు ఇవన్నీ సప్లై చేయాల్సింది ఆయనే. ఆయనేమంటున్నాడు, నారాయణ మీద చూస్తున్నాడు ఆయన. నారాయణ వెహికల్స్‌ని ఇస్తానన్నాడు సార్ ఇవ్వలేదు. ఇది కంప్లెయింట్ చేయడానికి కాదు. విషయం మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. నేను 150 వెహికల్స్‌ని పంపించగలిగాను అని చెప్తున్నాడు. ఇది విచిత్రంగా ఉంది. ఎందుకంటే ఒక ప్రభుత్వం జగన్ అదే ప్రశ్నిస్తున్నాడు. ఇది ప్రభుత్వం 1,00,00,000 బడ్జెట్, 5,00,00,000 మంది ప్రజలున్న ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వం దగ్గర 150 వెహికల్స్ లేవా? అంతకంటే ఎక్కువ లేవా? అనేది అతని ప్రశ్న. మళ్ళీ నేను అతని ప్రశ్నలకి తర్వాత వస్తాను. ఈ వీడియోలో ఏముందంటే అది చెప్తున్నాడు. ఇంకొక అతనేమో పక్కన నేను 15,000 ఎన్ని వేల మందికి చేశావు ఇప్పటి వరకు అని అడిగితే 15,000 మందికి చేశానని చెప్తున్నాడు. 80,000 టార్గెట్ పెట్టుకొని 15,000కి చేశారంటే ఎంత పర్సెంట్ తెలుసా? 20% అని చంద్రబాబు అంటున్నారు. అంటే 20% మందికి మాత్రమే, 20% మందికి మాత్రమే ఈ ఇది సహాయక చర్యలు అందుతున్నాయి. మిగతా 80% అందట్లేదని చంద్రబాబు ఒప్పుకున్నట్టుగా ఆ వీడియో మనకి చెప్తుంది. అట్లాగే మంత్రుల మధ్య గాని, శాఖల మధ్య గాని సమన్వయం లేదు. సో, ఇది సమన్వయంతో చేయాల్సిన టీమ్ వర్క్ ఇది. సో, వీళ్ళిప్పుడు నారాయణ మీద ఈయన చెప్పడం, నారాయణ అసలేమి పత్తా లేదు మనిషి. సో, చంద్రబాబు నిస్సహాయత్వం కనబడుతుంది. చంద్రబాబు అంటున్నాడు వాళ్ళు మనుషులు, మిషన్‌లు కాదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు గానీ, అధికారులు కూడా పనిచేయట్లేదనేది ఇంతకుముందు కూడా చంద్రబాబు మాట్లాడింది. ఆయనే మాట్లాడాడు అధికారులు పనిచేయట్లేదని. దానికి వీళ్ళు తెలుగుదేశం మీడియా అక్కడ కూడా మళ్ళీ జగన్ మీద తోసేయడానికి ట్రై చేస్తుంది. గతంలో జగన్ సపోర్ట్‌గా ఉన్న అధికారులని శిక్షించారు 16 మందిని. ఆ 16 మందిలో కొంతమందిని డ్యూటీలేశారని. అక్కడ కూడా ఫెయిల్యూర్ ఎవరిది? చంద్రబాబు ప్రభుత్వందే కదా! అటువంటి ఆఫీసర్‌లకి అక్కడెందుకు నువ్వు అంత ఇంపార్టెంట్ ఇచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, ఇదేందంటే క్లియర్‌గా చంద్రబాబు కంట్రోల్‌లో వ్యవస్థలు పనిచేయట్లేదు అనేది ఎవరికైనా వీడియో చూస్తే తెలుస్తుంది. అట్లాగే జగన్ అంటే ఇంకెట్లాగో అతను రాజకీయ విమర్శలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేస్తాడు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటివి వచ్చినప్పుడు కరోనా టైం గాని, వరదల టైంలో కూడా తెలుగుదేశం మీడియా కూడా ఇలాగే స్పందించింది. తెలుగుదేశం నాయకులు కూడా ఇలాగే స్పందించారు. అందులో ఆశ్చర్యమేమి. అయితే జగన్ అడిగిన దాంట్లో కూడా కొన్నిట్లో లాజిక్ అయితే ఉంది. అందులో ప్రధానంగా ఏందంటే ఆగస్టు 28వ తేదీనే ఆహ్, ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్‌మెంటు హెచ్చరిస్తే 2 రోజులు ఎందుకున్నారు? 2 రోజులు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు? ముంపుకి ముంపొస్తుంది అని ప్రజల్ని ఖాళీ చేయడం గాని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం గాని ఎందుకు చేయలేదనేది అతను ప్రశ్నించాడు.
అట్లాగే ఫ్లడ్ క్వశ్చన్ ఏర్పాటు చేయడంలో ఫెయిల్ అయ్యారని చెప్పారు. అంటే ఒకటి నివారణ, అంటే ముందు ప్రివెంట్ చేయడంలో ఫెయిల్ అయ్యారనేది అతని వాదనలో ఒకటి. రెండవది వచ్చిన తర్వాత ఇటు వాలంటీర్ వ్యవస్థను, ఇటు సచివాలయ వ్యవస్థను చంద్రబాబు పక్కన పెట్టేయడం వల్ల కూడా ఇప్పుడు నష్టం జరిగిందనేది కూడా జగనే కాదు అందరూ కూడా చెప్తున్న మాట. ఎందుకంటే అదొక సిస్టమ్ అలవాటైంది. 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ ఉండేవాళ్ళు. వాళ్ళకైతే అర్థమవుతుంది ఏ ఇంట్లో ఎవరెవరు ఉన్నారో. ఆ వాలంటీర్‌ని రంగంలోకి దించుంటే ముందే ఇంత ప్రమాదం కూడా జరిగేది కాదు. ఇప్పుడేమైంది, ఆహ్, అదేదంటారు, చేతులు కాలినా కాకులు పట్టుకున్నట్టుగా అయిపోయింది. సో, ఎప్పుడైనా కూడా ఇటువంటి డిజాస్టర్ మేనేజ్‌మెంటు ముందుగా ప్రిపరేషన్ ఉండాలి. వ్యవస్థలు మనం సిద్ధం చేసి ఉంచాలి. వ్యవస్థలు ఒక రోజుకి రావు. వాటిని డెవలప్ చేయాలి సిస్టమాటిక్‌గా. మనకేందో వాలంటీర్ల వ్యవస్థని పక్కన పెట్టారు. ఎన్‌జీఓ వ్యవస్థని మోడీ వచ్చినాక ఎన్‌జీఓ వ్యవస్థని సిస్టమాటిక్‌గా నాశనం చేసుకుంటూ వచ్చాడు మోడీ. అంటే ఎన్‌జీఓలు తనకు వ్యతిరేకంగా ప్రజల్ని కదిలిస్తున్నారని చెప్పి ఎన్‌జీఓల్ని సిస్టమాటిక్‌గా నాశనం అంటే ఈ సివిల్ బాడీస్ అంటారు వీటిని. అంటే ప్రభుత్వ కాకుండా ప్రభుత్వేతర సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలన్నిటిని పక్కన పెట్టేయడం వల్ల ప్రభుత్వ యంత్రాంగం అనేది ఎప్పుడు కూడా సరిపోదు. రెండోది వాళ్ళంతా ప్రజలకి దగ్గరగా ప్రభుత్వ యంత్రాంగం ఎప్పుడు కూడా పనిచేయదు. ప్రభుత్వ యంత్రాంగం కంటే కూడా వాలంటరీ వ్యవస్థ లాంటి వాళ్ళు, ఎన్‌జీఓ లాంటి వాళ్ళే ప్రజలకి దగ్గరగా పనిచేస్తుంటారు. వాళ్ళకి ప్రజలతో నిరంతరం అనుబంధం ఉంటది, సంబంధాలు ఉంటాయి. సో, ఈ వ్యవస్థలన్నీ లేవు. అది ఒకటి. రెండవది చంద్రబాబు కూడా గ్రిప్ పోయినట్టుగా కనబడుతుంది. ఇటు మంత్రుల మీద గాని, ఇటు అధికార వ్యవస్థ మీద గాని చంద్రబాబు కూడా గ్రిప్ లేదు. గత కొంతకాలంగా వాళ్ళే చంద్రబాబు సరిగ్గా పనిచేయట్లేదనేది, పని చేయట్లేదంటే ఆయన పని చేస్తున్నాడు. పని చేయించట్లేదు. సో, పని చేయించడంలో ఫెయిల్ అవుతున్నాడు. అది సమస్య కనబడుతుంది. ఆయన పని చేయడమో, పని చేయకపోవడం అనేది కాదు కదా సమస్య. ఫైనల్‌గా బాధితులకి తగిన సహకారం, సహాయం అందుతుందా లేదా? మనం విజువల్స్ చూస్తున్నాం. చాలా మంది ప్రైవేట్ వీడియోలు విపరీతంగా పెడుతున్నారు. అక్కడ లోకల్‌గా ఉన్న మన రిపోర్టర్లు కావచ్చు, మిత్రులు కావచ్చు, వాళ్ళు పోస్టులు ఫేస్‌బుక్‌లో కూడా పెడుతున్నారు. ఈరోజు కూడా విప్లవ సంఘానికి సంబంధించిన ఒక సెక్రటరీ అనుకుంటున్నా, నాకు కరెక్ట్‌గా తెలీదు. ఆయన కూడా పెట్టాడు. ఆయన మిత్రుడు కూడా ఒక పడవలో వెళ్తూ చనిపోయాడని, 3 రోజుల వరకు డెడ్ బాడీ లేదని, పదుల సంఖ్యలో చనిపోయారు. ఆయన కూడా అదే చెప్తున్నాడు. ఇక్కడ ఆయన్ని ప్రచారం జరుగుతుంది తప్ప, ప్రచార ఆర్భాటం జరుగుతుంది తప్ప నిజంగా రిలీఫ్ అందట్లేదు అనేది అక్కడ లోకల్‌గా ఉంటున్నారు. ఆయన అరసవిల్లి కృష్ణ ఆయన పేరు. ఆయన కూడా ఈరోజు పోస్ట్ చూసాను నేను. ఇలాగ చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి మనం చంద్రబాబుని ఇక్కడ జగన్‌లాగా నిందించడం కరెక్ట్ కాదు గానీ, లోపాల్ని ఇవన్నీ కూడా ఎందుకు ఇవన్నీ మాట్లాడాల్సి వస్తుందంటే, నెక్స్టు జరిగే దాంట్లో ఈ లోపాలని ఎలా సవరించుకోవాలనేది ఎప్పుడైనా కూడా సమీక్ష అవసరం. ఇక్కడ ఈ వీడియో ఇప్పుడు సంచలనం క్రియేట్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే, చంద్రబాబు ఒప్పుకున్నట్టుగా ఉంది కదా! 20% కూడా అందట్లేదని ఆయనే స్వయంగా చెప్తున్నాడు. ఆయన ఆయన మొఖంలో గాని, ఆయన బాడీ లాంగ్వేజ్‌లో గాని ఒక నిస్సహాయత అయితే కనిపిస్తుంది. అంటే ఎవరు మంత్రులు సరిగ్గా పనిచేయట్లేదు. తర్వాత అధికారులు పనిచేయట్లేదు. అందాల్సిన అన్నీ ఉన్నాయి. ఫుడ్ ఉంది, అన్నీ ఉన్నాయి గానీ దాన్ని చేరవేయడానికి తగిన మెకానిజమ్స్ అనేవి వర్క్ చేయట్లేదు. ఇది క్లియర్‌గా కనబడుతుంది. 9 రోజుల తర్వాత కూడా ఇంకా నిన్న ఒక వీడియో చూశాను. హృదయ విదారకం ఉంది. ఫుడ్ అంతా బురదలో పడిపోయింది. వాళ్ళు కొట్టుకుంటున్నారు ఫుడ్. ఆ బురదలో పడిన ఫుడ్ ఏరుకోవడానికి. ఇటువంటి విజువల్స్ కలిచివేస్తుంది యాక్చువల్‌గా. ఇప్పుడు నిజానికి ఫుడ్ లేని పరిస్థితుల్లో ఎందుకున్నాం? ఫుడ్ లేదా, తర్వాత విపరీతంగా ఫండ్స్ కూడా ప్రైవేట్ ఫండ్స్ కూడా ఇస్తున్నారు. దీనికి ఒక 2,00,000 మందికి ఫుడ్ అందించలేని ఘోరమైన పరిస్థితిలో మనం ఉన్నామా అన్నది మనకు ఆ వీడియోస్ అంతా చూస్తే ఇదిగా ఉంది. ఇక్కడ రాజకీయాలకు సమయం కాదు. రాజకీయాలు మాట్లాడాల్సిన పని లేదు.